హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. ఈరోజు మనం ముఖ్యమైన పర్యావరణ పనితీరు సూచి గురించి తెలుసుకుందాం. ఓకే, పర్యావరణ పనితీరు సూచి 2024. మరి ఈ పర్యావరణ పనితీరు సూచికను ఎవరు విడుదల చేస్తారు అనేది చూద్దాం. ఎల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ మరియు కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ రూపొందిస్తుంది. అంటే ఈ రెండు కలిసి ఈ పర్యావరణ పనితీరు సూచికను రూపొందించడం జరిగింది. ఈ పర్యావరణ పనితీరు సూచిక రూపొందించేటప్పుడు 58 పనితీరు సూచికల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ 58 పనితీరు ఎన్ని దేశాలతో ఈ సర్వే చేయడం జరిగింది? 180 దేశాలలో ఈ సర్వే చేయడం జరిగింది. ఈ 180 దేశాలలో మొదటి 4 స్థానాలున్న దేశాలు. మొదటి స్థానం ఎస్తోనియా 75.3 స్కోరు. రెండోది లగ్జెంబర్గ్ 75 స్కోరు. మూడోది జర్మనీ 74.6 స్కోరు. నాలుగోది ఫిన్లాండ్ 73.7 స్కోరు. ఇలా మొదటి 4 గుర్తు ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ చివరి 4 స్థానాలు. మొదటిది చివరి 4 స్థానాల్లో మయన్మార్, లావోస్, పాకిస్తాన్, వియత్నాం. లాస్ట్ ఏంటిది 180వ దేశం ఏంటిదంటే మన వియత్నాం దేశం. అంటే మన ఇండియా స్కోర్ చూసుకున్నట్లయితే 27.8 స్కోర్ తోని 176వ స్థానంలో ఉండడం జరిగింది. మన భారతదేశము ఏ స్కోర్లు ఉన్నది? భారతదేశం పర్యావరణ పరిధిలో ఎన్నో స్థానంలో ఉన్నది? 176వ స్థానంలో ఉండడం జరిగింది. మరి పర్యావరణ పనితీరు సూచికను ప్రతి 2 సంవత్సరాలకు విడుదల చేయడం జరిగింది. ఎవ్రీ 2 ఇయర్స్. అంటే 2022లో చివరిసారిగా విడుదల చేశారు. మళ్ళీ 2024లో ఇది ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్ లో దీని నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. 2018 టీఆర్టీలో ఈ పర్యావరణ పనితీరు సూచికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. ఇంకా మిగతా వేరే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లలో కూడా దీనికి సంబంధించిన ప్రశ్నలు అనేటివి వచ్చినాయి. అవి మరి ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేటిది చూద్దాం. మరి చూడండి, పర్యావరణ పనితీరు చూసి మొదటి 4 స్థానాలు ఏమున్నాయి? ఒకటి ఎస్తోనియా, లగ్జెంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్. చివరి మయన్మార్, లావోస్, పాకిస్తాన్, వియత్నాం. భారతదేశం ఎంత? 176వ స్థానంలో ఉండడం జరిగింది. ఎవరు? ఎల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ పాలసీ మరియు కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వారి సంయుక్తంగా రూపొందించడం జరుగుతుంది. అలాగే మరి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒకటోది పర్యావరణ పనితీరు సూచి. పర్యావరణ పనితీరు సూచి 2024 ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అని సింపుల్ గా ప్రశ్న వచ్చింది అనుకున్నాం. ఏ అమెరికా, బి భారత్, సి ఎస్తోనియా, డి వచ్చేసి జర్మనీ. ఇప్పుడు మనము దీని గురించి క్షుణ్ణంగా చదివినాం కాబట్టి పర్యావరణ పరిస్థితి 2024 మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి? ఎస్తోనియా. అంటే సి ఆన్సర్. మరియు రెండో ప్రశ్న చూద్దాం. పర్యావరణ పనితీరు సూచి 2024 ప్రకారం భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? ఎన్నవ స్థానంలో ఉంది? ఇది మరొక ప్రశ్న. నెక్స్ట్ ఏ 175వ స్థానం, బి 176వ స్థానం,
సి 177వ స్థానం, డి 178వ స్థానం. అంటే మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది? బి 176వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ప్రశ్నలు చూసుకుందాం. దీన్ని ఇంకా ఏ విధంగా వస్తాడు? సి 3వ ప్రశ్న, పర్యావరణ పనితీరు సూచి 2024 ప్రకారం తొలి 3 దేశాలు వరుస క్రమంలో గుర్తించండి. ఇది ఇంకొక ప్రశ్న. దీన్ని చూద్దాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఏ ఎస్తోనియా, వియత్నాం, లగ్జెంబర్గ్, నెక్స్ట్ బి లగ్జెంబర్గ్, ఎస్తోనియా, జర్మనీ. నెక్స్ట్ సి లగ్జెంబర్గ్, నెక్స్ట్ భారత్, జర్మనీ. డి మనము ఎస్తోనియా, లగ్జెంబర్గ్,